మూవీ సీక్వెల్ చాప్టర్ 2 టీజర్ వచ్చేసింది. అంతే, దెబ్బకి ఇది మరో బాహుబలి అనేస్తున్నారు. టీజర్ వచ్చిన సెకండ్లలోనే లైక్లు, వ్యూస్ తో రికార్డులు బద్దలైపోయాయి. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం యశ్ అభిమానుల కంటే కూడా ఎక్కువ పండగ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ కి రాజమౌళి మరో రకంగా సాయం అందిస్తున్నాడు. అదెలా, ఎందుకు? వాచ్ ఇట్. ఇది కరోనా కష్టకాలంలో బాక్స్ ఆఫీస్ మీద చేయబోతున్న యుద్ధమా? దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిల్మ్ లవర్స్ లో మాస్ హిస్టీరియా కనిపించింది. కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కి 24 గంటల్లో మిలియన్ల కొద్ది లైక్లు, కోటాను కోట్ల వ్యూస్ తో పెను సంచలనంగా మారింది. కేజీఎఫ్ బాలీవుడ్ మూవీ కాదు, ఖాన్లు, కపూర్ల సందడి లేదు. అయినా హిందీ ఆడియన్స్ నుంచి సదరన్ సినీ లవర్స్ వరకు అంతా ఊగిపోయారు. కన్నడ స్టార్ యష్ బర్త్డే సందర్భంగా కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ రిలీజ్ చేసింది. అయితే వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ 1 మిలియన్ వ్యూస్, ఫాస్టెస్ట్ 2 మిలియన్ లైక్స్ అంటూ రికార్డ్. ఇక 9 గంటల్లో 15 మిలియన్ల వ్యూస్, ఇలా రికార్డులు బ్రేక్ అవుతూనే ఉన్నాయి. కేజీఎఫ్ మరో బాహుబలి అవుతుందా? దేశమంతా బాహుబలి 2 రిలీజ్ కోసం వెయిట్ చేసినట్టే కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులతో పాటు హిందీ సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారా? బాలీవుడ్ ఖాన్లు, కపూర్లు ఎన్ని సెన్సేషనల్ మూవీస్ చేసినా భాషలకు అతీతంగా దేశమంతా ఎదురుచూసిన మూవీ అంటే బాహుబలినే. ఆ తర్వాత స్థానం కేజీఎఫ్ దక్కించుకున్నట్టే కనిపిస్తోంది. కేజీఎఫ్ 2 టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ తో అదే ప్రూవ్ అవుతోంది. కేజీఎఫ్ కి వచ్చిన రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాప్టర్ 2 ని మరింత లార్జ్ స్కేల్లో తెరకెక్కించాడు. బాలీవుడ్ ఆడియన్స్ కోసం మెయిన్ విలన్ అధిరిగా సంజయ్ దత్, తెలుగు విలన్ రావు రమేష్, అలాగే కదిలించే పాత్రలో బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ రవీనా టాండన్ ని తీసుకున్నారు. అయితే కేజీఎఫ్ 2 కి రాజమౌళి మూవీ బాహుబలి 2 కి 2 విషయాల్లో పోలికలున్నాయి. బాహుబలిలో కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అన్న ప్రశ్నలాగే కేజీఎఫ్ 2లో అధిర ఎవరన్న ప్రశ్న ఏడాదిగా హాట్ టాపిక్ అయింది. అలానే బాహుబలికి సంబంధించిన మోషన్ పోస్టర్లు, మేకింగ్లు, టీజర్లు సోషల్ మీడియాలో వేగంగా అప్డేట్స్ ఇస్తూ యాజ్ ఇట్ ఈజ్ రాజమౌళి స్టైల్ ని ఫాలో అయ్యాడు ప్రశాంత్ నీల్. ఆ స్ట్రాటజీతో ఫోకస్ అవుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారట. కేజీఎఫ్ 2 తర్వాత ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా తీసేది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తోనే. సో ఇది ఇలా ఉంటే జాన్ అబ్రహాం విలన్ గా ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీసే సలార్ ఇంకే రేంజ్ లో ఉంటుందన్న అంచనాలు పెరిగాయి. అలా యష్ మూవీ టీజర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారట. కేజీఎఫ్ చాప్టర్ 1 లానే చాప్టర్ 2 మరో సెన్సేషన్ మూవీగా మారేలా ఉంది. సమ్మర్ ఎండింగ్ కాకుండా దసరాకే దరువేస్తోంది సినిమా అన్న అంచనాలున్నాయి. ఏదేమైనా టీజర్ కే ఈ స్థాయి రెస్పాన్స్ రావడంతో సీన్ మారుతోంది. ఇలాంటి క్రేజ్ ని క్రియేట్ చేయడం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కి కూడా సాధ్యం కాలేదు.